దరిద్రపు నా కొడుక, లఫ్ఫుట్ నా కొడుక, చెత్త నా కొడుక, ఎదవ నా కొడుక, పింజారి వెదవ, సన్నాసి, సోంబేర్ నాయాల, బురదలో పంది బతుకుతూ నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఒరే దరిద్రుడ, కడుపుకు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు, నువ్వు మనిషివా మడేలువా? అసలు నీ బతుక్కి నువ్వు చేసే చేష్టలకి ఏమైనా సంబంధం ఉందా? యూజ్లెస్ ఫెలో, మప్సెల్, చెత్త నా కొడుక, దరిద్రుడ, ఎదవ, తూ నీ బతుకుచాడు. అరే ఇంకోసారి నువ్వు మన కళ్ళ ముందు కనిపించావంటే రోడ్ రోలర్ పెట్టి తొక్కిచ్చేస్తాను దరిద్రుడా. ఈరోజు చాలా పనులు ఉన్నాయి. నువ్వు చేయక నేను చేయక ఇంకెవరు ఉన్నాడుగా మన బక్రా. ఇంకేం లేటు, స్టార్ట్ చేయ పర్ఫార్మెన్స్. షిట్, అయ్యో ఎంత పని జరిగిపోయింది. అయినా నువ్వు అలా అనకుండా ఉండాల్సిందిరా. అవునరా, నేను ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. అయినా నేను తిడితే తిట్టాను, నువ్వు వాణ్ణి ఎందుకు తిట్టావు? అయ్యో, ఎంతైనా వాడు మన ఫ్రెండ్ రా. పవర్ఫుల్ పీపుల్ come from powerful places. ఎంతైనా వాడు చాలా గొప్పోడ్రా. ఎన్ని ఎంగిల్ ప్లేట్లు ఉన్నా సిగ్గు లేకుండా తోముతాడ్రా. వాడు బట్టలు పిండే స్టైల్లో ఉండే ఆ మ్యాజిక్ వేరు సార్. విన్నాను సార్, నేను విన్నాను. ఐ టోటల్లీ మిస్టేక్ రా. మిస్టేకెన్. ఎంతైనా నా ఫ్రెండ్స్ రా. ఏడ్చాలో ఎరిహుక, అన్ని పనులు నీచే చేయించుకున్నావు. ఈ మధ్య ఈ గడ్డంతో ఒకటే తలకాయ నొప్పి అయిపోయింది. ట్రిమ్మర్ కొనుక్కోవాలి. అవునరా, భరించలేకపోతున్నావు ఈ గోల. ఈ మధ్య ఒకటే ఫ్యాషన్ అయిపోయింది అందరికి. ఇది వరకు సెయింట్స్ గడ్డం పెంచుకునే వాళ్ళంట, ఎందుకంటే ట్రిమ్మర్ లేక. ఇప్పుడు ట్రిమ్మర్ ఉన్న గడ్డం ఎందుకు తీసుకోవట్లేదు తెలుసా? గడ్డం లేక అనుకుంటే. ఇదిగో ఇవే తగ్గించుకుంటే మంచిది. ట్రిమ్మర్ బాత్రూంలోకి తీసుకెళ్తున్నారా? ఏంటమ్మా, ఎలా గడ్డంతో ఎలా అలానే బయటకు వచ్చావు? అందరు వాటర్ నయ్యే. చిన్నపిల్లడివిరా, అన్నీ చెప్పకూడదురా. కిడ్డువురా నువ్వు. ఎల్రా ఎల్రా, కూర్చో. ఇడివో ట్రిమ్మర్ ఇవో. పెరిగింది బే అయ్యే రై చూడ బే రై 1 సెంటీమీటర్ పెరిగిందిరా, చూడు 1 సెంటీమీటర్ రా. ఏంటి వాటర్ టాకింగ్? గాడ్ ఈస్ బిజీ మేకింగ్ మై గడ్డం. ఇప్పుడే యమలోకం దాటి వయా స్వర్గలోకం నుంచి భూలోకంకి వస్తుంది. అలాగే మెట్రోకి ఇంటికి వచ్చామనే. రైట్, ట్యాగ్ దట్ బియర్డ్లెస్ గాయ్ ఇన్ యువర్ గ్యాంగ్.
ఒరే బావా, నాది సచింది సేమ్ స్టైల్ అంటావా? కొంచెం గువ్వ లోపల జరిపితే సేమ్ అదే స్టైల్. అయినా నేను వేసే స్పీడ్కి నీ కాయ పగిలిపోతుంది. వల్గర్ కావాలని చక్రా, గుండెకాయ. ఎక్స్క్యూజ్ మీ ఇష్టం వచ్చినట్టు చెత్త పడేయడానికి కాదు కదా సార్ రోడ్లు వేసింది. మీకు ఒళ్ళు బరువైతే మేము తీసుకెళ్తాం సార్. మా దాకా ఎందుకు సార్? 100 రూపాయలు ఇస్తే పొద్దునే మీ ఇంటికి వచ్చి తీసుకెళ్తారు కదా చెత్త. మీరు ఇచ్చే ఆ 100 రూపాయలతో వాడి జీవితం బాగుపడుతుందో లేదో తెలియదు, కానీ మన చుట్టూ ఉన్న పరిసరాలు బాగుపడతాయి కదా సార్. అరే అదేరా తెలంగాణ స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ హెడ్. అరే సార్ మీరేంటి సార్ ఇలాగా? కెమెరాలు ఇక్కడ ఏం లేవు సార్. అంటే కెమెరాల ముందేనా సార్ మీ నటన? మేము ఇనిషియేట్ చేస్తున్న ప్లాన్ని ఎలా ఫాలో అవుతున్నారో చూద్దామని. మీరు ఒకసారి ఆ కవర్ తీసుకుని మమ్మల్ని ఫాలో అవ్వండి సార్. ఆగండి, ఇంతకీ మీరేం చెప్పాలనుకుంటారు? ఇంతకీ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి సార్? సార్ దగ్గరగా మనం ఇప్పుడు ఒక 1.5 కిలోమీటర్ వరకు నడుచుంటాం. ఒక్క చెత్త బుట్ట కూడా కనుక ఎవడైనా ఏదైనా తిన్నా లేదా తాగినా వాడికి ఈ వీధి చివరున్న చెత్త బుట్టలో దాన్ని పడేయచ్చు అన్న ఆలోచన వచ్చినప్పుడు వాడు కొంచెం బరువును పడడానికి ఇష్టపడుతుంది. అదే చెత్తపుట్ట 4-5 కిలోమీటర్ దూరంలో ఉందో లేదో అనే అవగాహన వాడికి లేనప్పుడు ఆ చిన్నపాటి బరువు కూడా మోయడానికి ఇష్టపడు. ఒక మనిషి అవసరాన్ని తీర్చే అవకాశం అందుబాటులో ఉన్నప్పుడు అడుగు దూరంలోనే ఆలోచిస్తాడు. అదే అవకాశమే లేదనుకున్నప్పుడు అక్కడే ఆగిపోతాడు. అంటే మేము మీకు అవకాశాలు కల్పించట్లేదా? కల్పిస్తారు సార్, కానీ పూర్తిగా కాదు. మీరే కనుక ప్రతి వీధి చివర ఒక చెత్తపుట్ట పెట్టించుంటే ఆ వీధి శుభ్రంగా ఉండేది. అలా 4 వీధులు కలిసి ఒక కాలనీ, అలా కొన్ని కాలనీలు కలిసి ఒక జిల్లా, అలా 10 జిల్లాలు కలిసి ఒక రాష్ట్రం, అలా రాష్ట్రాలు కలిసి ఒక స్వచ్ఛమైన భారతదేశంగా మారుతుంది సార్. ఇదంతా మీ ఒక్కరి వల్లే అవుతుంది సార్. నేను ఎంతో మందిని నా లైఫ్లో చూశాను, కానీ మీ అంత రెస్పాన్సిబుల్ పర్సన్ని ఎక్కడా చూడలేదు. ఐ విల్ మేక్ యువర్ ఐడియాస్ గెట్ ఇంప్లిమెంటెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈ దేశాన్ని మన అనే భావనలో మనందరం చూసి మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుదాం. అందరినీ మేల్కొల్పి స్వచ్ఛ భారత్ని విజయవంతం చేద్దాం. జై హింద్. మీకు ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ నొక్కండి. అలాగే ఈ వీడియోని #ChangeWithCityFillagallu అనేదంతా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. లెట్ us మేక్ దిస్ బిగ్. థ్యాంక్ యూ. మీ సిటీ ఫిల్లగల్.